చందమామ కథ విలువలేని పుణ్యం. భగవానులు కడు పేద, కూలీనాలి చేసుకుని జీవనం గడిపేవాడు. సంసారం చూడబోతే పెద్దది, దోస తోటలాగా బోలెడంతమంది పిల్లలు. తగిన రాబడి లేక పిల్లా జల్లాతో సంసారం ఈదుకు రావటం భగవానులకి ఒక గడ్డు సమస్య అయిపోయింది. ఒక్కొక్కప్పుడు తిండికి లేక వారు పస్తులు కూడా పడుకోవలసి వచ్చేది. ఇటువంటి స్థితిలో ఎలారా దేవుడా అంటూ ఆ దంపతులు రాత్రింబగళ్ళు చింతిస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా కైలాసపురానికి ఒకప్పుడు ఒక సన్యాసి వచ్చాడు. ఈ సన్యాసి ఒక చిత్రమైన వాడు. పుణ్యం చేసుకున్న మానవులుంటే వారు చేసిన పుణ్యకార్యాలకు విలువ కట్టి వాటికి తగిన ధనం ఇస్తాడు. ఈ విధంగా అనేక మంది పుణ్యాత్ములు సన్యాసి వద్దకు రావటం, వారు చేసిన పుణ్యాలను తక్కెడలో వేసి తూచి తగిన బహుమతులను సన్యాసి ధనం రూపకంగా ఇవ్వటం జరుగుతూ వచ్చింది. ఎంతోమంది పుణ్యజనులు సన్యాసి వద్దకు వచ్చి బహుమతులు పొందుతూ ఉన్నారనే సంగతి నిమిషంలో ఊరంతా పాకిపోయింది. ఈ వార్త భగవానులు భార్యకు కూడా తెలిసింది. తెలిసిన క్షణం నుంచి ఆమె ఊరుకోక భర్తను వేపుకొని తినసాగింది. కాసుకు గతలేని గర్భ దరిద్రులమైతమే మనము ఏమైనా దానాలు చేసి ఉన్నామా, ధర్మాలు చేసి ఉన్నామా? పేదవాళ్ళేమిటి, పుణ్యం చేయగలగడమేమిటి? ఏ పని చేసినా ధనవంతుల వల్ల అవుతుంది కానీ అంటూ ఒక విధమైన నిస్పృహతో మాట్లాడసాగాడు భగవానులు. అలా కాదు, పుట్టింది మొదలు ఇప్పటి వరకు ఒక్కటైనా ఏ చిన్నదైనా పుణ్యకార్యం చేయకుండా ఉంటారా? విడ్డూరం కాకపోతే కాస్తంత జ్ఞాపకం చేసుకోండి. మన ఇరుగు పొరుగులంతా పోయి వాళ్ళ పుణ్యకార్యాలను అమ్మేసి వందల కొద్ది రూపాయలు మూటలు కట్టి తెచ్చుకుంటున్నారు. మీరు పోయిరండి, పిల్లలు మనం బతికిపోతాము అని పట్టుబట్టింది అతని భార్య. ఇంట్లో భార్య పోరు పడలేక ఒక రోజున దారిబెత్తం తీసుకొని భగవానులు కైలాసపురానికని బయలుదేరాడు. అడవులు దాటి కొండలు దాటి మజిలీలు చేసుకుంటూ పోతున్నాడు. దారిలో చాలామంది జనం వాళ్ళు చేసిన పుణ్యకార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకుంటూ నాకింత వస్తుంది అంటే నాకింత వస్తుంది అని అంచనాలు కట్టుకుంటూ పోతున్నారు. అందులో కొంతమంది పల్లకీలలోనూ, కొంతమంది గుర్రాల మీద, ఇంకొంతమంది మామూలు ఎద్దుల బండ్లలోనూ వెళ్తున్నారు. ఇవన్నీ వినగా వినగా భగవానులకు కూడా కుతూహలం కలిగింది. తను చేసిన ఏ పాటి చిన్న పుణ్యమైనా ఏ మూలనైనా ఉన్నదా అని తీవ్రంగా ఆలోచింపసాగాడు. అయ్యో, తీరా మనం ఆ సన్యాసి వద్దకు పోయి సమాధానం చెప్పలేక తెల్లముఖం వేసుకొని తిరిగి రావలసి వస్తుందేమో అని అతను ఎన్నోసార్లు నిస్పృహ చెందాడు. అయినా పట్టు వదలలేదు, ప్రయాణం మానలేదు. అరణ్యం చివరకు వచ్చేశారు ప్రయాణికులు. ఒకచోట ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు కనిపించింది. దానిని చూడగానే భగవాన్లకి ఏదో జ్ఞాపకం వచ్చినట్లుగా అయ్యింది. అతని ముఖం వికసించింది. అలా వికసించటానికి గల కారణం ఉంది. అదేమిటంటే కొన్ని సంవత్సరాల క్రిందట ఒక రోజున ఈ అడవిలో నుంచి భగవానులు ప్రయాణం చేయవలసి వచ్చింది. సరిగా ఈ మర్రి చెట్టు కిందనే విశ్రాంతి తీసుకోవటానికని కూర్చున్నాడు. అప్పుడు కూడా అతను కైలాసపురానికే పోబోతున్నాడు. ఆనాడు భగవానులు పేదవాడే. భగవానులు బయలుదేరే ముందు అతని భార్య ఎక్కడో కాస్త పిండి బదులు తెచ్చి దారిలోకి తినుబండారాలు చేసిపెట్టింది. భార్య తనకిచ్చిన ఆ మూట చేతపుచ్చుకొని పోయి ఈ మర్రి చెట్టు చేరుకున్నాడు. ప్రయాణం చేసి చేసి అలసిపోవటం చేత మంచి ఆకలి వేసింది, దాహము వేసింది. అందుచేత అతను భార్య కట్టి ఇచ్చిన మూట మెల్లగా విప్పి అందులో పదార్థాలు ఇక తిందామని సిద్ధపడ్డాడు. ఇంతలోనే నాయనా, 3 రోజులయ్యింది ముద్ద కళ్ళజూసి, ఒక్క కబలం వెయ్యి నా తండ్రి అంటూ ఒక దీనాలాపన వినిపించింది. ఇదేమిటా అని భగవానులు తిరిగి చూసేసరికి ఒక శతవృద్ధుడు అతని ఎదుట కనిపించాడు. భగవానులకి హృదయం తలడిల్లిపోయింది. ఆ ముసలివాడు పాపం ఊదితే ఎగిరిపోయేటట్టుగా ఉన్నాడు. నిమిషమైనా జాగు చెయ్యక భగవానులు లేచి ఆ వృద్ధుణ్ణి చేతులు పట్టుకొని తీసుకొని పోయి చెట్టు కింద తన స్థానంలో కూర్చోబెట్టాడు.
తను తిందామని సిద్ధంగా పెట్టుకున్న తినుబండారాలు అన్నీ తినమని అతనికిచ్చాడు. ముసలివాడు సంకోచించాడు. భగవానులు బలవంతం చేశాడు. చివరికి ఎలా అయితేనేం వృద్ధుడు తినడం ప్రారంభించాడు. సగం తిన్నాక వృద్ధుడు తృప్తితో లేచి భగవానుల్ని అనేక విధాల దీవించి తన దారిన తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ మర్రి చెట్టు చూడగానే ఆనాటి ఈ సంఘటన చటుక్కున జ్ఞాపకం వచ్చింది భగవానులకి. అతని ముఖం వికసించటానికి ఇదే కారణం. ఈ పాటిదైనా ఒక చిన్ని సుకృతం గుర్తు వచ్చినందుకు భగవానులు పొంగిపోయాడు. అతనికిప్పుడు మనస్సులో కొంచెం నిబ్బరం కూడా కలిగింది. ఈ మనోధైర్యంతో అతను మరికొంచెం గబగబా కాలు సాగించి చివరకు కైలాసపురం చేరుకున్నాడు. అక్కడ సన్యాసి బస చేసి ఉన్న మకాంలో జనం పట్టకుండా ఉన్నారు. సన్యాసికి ఎదుట ఒక కాటా తగిలించుంది. అందులో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళే వచ్చి ఒక సిబ్బెలో కూర్చుంటారు. రెండవ సిబ్బెలో సన్యాసి ధనం కుమ్మరిస్తూ ఉంటాడు. ఎవళ్ళు చేసుకున్న పుణ్యం కొద్దీ వాళ్ళకు తగినంత ధనం దొరుకుతూ ఉంటుంది. ఆ ధనం మూట కట్టుకొని పని తీరగానే ఒక్కొక్కళ్ళు ఇళ్ళకపోతున్నారు. ఆ పుణ్యాత్ములైనటువంటి ఒక్కొక్కలను చూస్తూ ఉంటే భగవానులకి బిడియం వేసింది. తను చేసిన ఈ స్వల్ప కార్యాన్ని సన్యాసి ఎదుట గొప్పగా ఎలా చెప్పుకోవటమా అని దిగులు పెట్టుకున్నాడు. ఇంత చేసి అది ఒక పుణ్యకార్యం కింద లెక్కకు రాకపోయినట్టయితే అతని పని సిగ్గుచేటు అయిపోతుందేమో అని సంశయిస్తూ అతను వెనక్కు తగ్గుతూ వచ్చాడు. శంకతో ఒక మూల ఒదిగి కూర్చున్నాడు. భగవానుల్ని సన్యాసి గమనించి, ఎవరవయ్యా నీవు? ఎందుకు వచ్చావు? ఏమిటి కథ అని కుశల ప్రశ్నలు వేశాడు. అందుకు భగవానులు జంకుతూ, స్వామి, బేదరికం సహించలేక నేను ఏదైనా చెప్పుకొని తగిన ద్రవ్యం పుచ్చుకుందామని వచ్చాను. అయితే నేను చేసిన పుణ్యం ఏమంత గొప్పది కాదు అని సనుగుతూ బదులు చెప్పాడు. అప్పుడు సన్యాసి, నాయనా, పుణ్యం విషయంలో పేద గొప్ప లేదు, కొంచెము ఘనత అనేది కూడా లేదు. సంశయించక చెప్పు అని ధైర్యం చెప్పి అతనిని ప్రోత్సహించాడు. అప్పుడు సన్యాసి అనుమతి ప్రకారం అతడు కాటాలో కూర్చున్నాడు. నీవు చేసిన పుణ్యం ఏమిటి అని ప్రశ్నించాడు సన్యాసి. భగవానులు తనకు జ్ఞాపకం వచ్చిన సంగతి వెల్లడించేసరికి అక్కడ కూర్చొని ఉన్న జనమంతా పకపకా నవ్వారు. సన్యాసి ఆ జనాన్ని మందలించి కాటా రెండవ సిబ్బెలో యథాప్రకారం ధనం వేయనారంభించాడు. వేశాడు. ఎంతో ధనం సిబ్బెలో వేశాడు. సుమారు బస్తా ఎత్తు తూగే నాణేలు పోశాడు. భగవానులు కూర్చున్న సిబ్బె లేవనే లేదు. అలా మరికొన్ని బస్తాల నాణేలు పోశాడు. భగవానులు కూర్చున్న సిబ్బె కొంచెం కూడా కదలనే లేదు. ఇది చూసి సన్యాసి నివ్వెరపోయాడు. జనమంతా ఆశ్చర్యపడ్డారు. భగవానులకి ఇదేమీ అర్థం కాలేదు. సన్యాసి వద్ద ధనరాశులు తరిగిపోయినాయి. అతడు వినయపూర్వకంగా భగవానులకి నమస్కరించి, మహానుభావ, నీవు చేసుకున్న పుణ్యం చాలా గొప్పది, విలువలేనిది. ఆ పుణ్యానికి సరిపడే ధనం ఇచ్చే సమర్థత నాకు లేదు. నన్ను మన్నించి నా వద్ద మిగిలి ఉన్న ధనమంతా పుచ్చుకొని తృప్తిపడవలసింది అని ప్రార్థించాడు. ఈ మాటలు వినగానే భగవాన్లు గభీమని కాటాలో నుంచి లేచాడు. యతీశ్వర, నిజంగా నేను చేసిన పుణ్యం అంత గొప్పదా? అంత విలువ కట్టడానికి కూడా వీలు లేనిదా? అలా అయితే నా సుకృతాన్ని ఈ తుచ్చమైన నాణేలకు అమ్ముకోను. ఎంత మాత్రమూ నేను అమ్ముకోను. నీ ధనం నీ దగ్గరే పెట్టుకో, దానిని పుణ్యం అమ్ముకొనే మరెవరి కోసమైనా ఖర్చు పెట్టుకో అంటూ మరలిపోయాడు. అక్కడ ఉన్న శ్రీమంతులు, పుణ్యాత్ములు మొదలైన వేలాది జనమంతా భగవానులు చేష్టకు ముక్కు మీద వేలేసుకున్నారు. పుణ్యాలు కొనటానికని వచ్చిన సన్యాసి ఆశ్చర్యానికి మేరలేకపోయింది. అప్పుడు ఆయన భగవానుల్ని పిలిచి, భగవాన్, నీవు పుణ్యశీలుడివే కాదు, మహాత్యాగివి. ఇప్పుడు ఈ సాటిలేని త్యాగం చేయటం వల్ల నీవు చేసుకున్న సుకృతం ద్విగుణీకృతం అవుతుంది. నీవు నా వద్ద ప్రతిఫలం తీసుకోకపోయినప్పటికీ ఎప్పుడో ఎక్కడో ఏ రూపంగానో నీ సుకృతాలకు తగిన ఫలం పొందే తీరాలి.
ఇది దైవ నిర్ణయం అని చెప్పి ఆ క్షణమందే ఆ చోటు నుండి మాయమైపోయాడు. మరికొద్ది రోజులకల్లా భగవానులు ఇంటికి చేరుకున్నాడు. చేరుకునేసరికి అతని భార్య సకల ఐశ్వర్యాలతోనూ తులతూగుతూ ఆనవాలు పట్టటానికైనా వీలు లేకుండా ఉంది. ఆకస్మికమైన ఈ గొప్ప మార్పునకు కారణం ఏమిటా అని విచారించగా భగవానులు పెద్ద తండ్రికి సంతతి లేక తన ఆస్తి అంతా పుట్టు పేద అయిన భగవానులకి రాసి ఇచ్చాడు అని తెలిసింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 జులై నెల చందమామలో వచ్చింది. రచయిత వి లక్ష్మీపతి గారు. ఇక ఈ కథ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.